జ్యోతి జ్యోతి ఆలస్యమైందా నాన్న? కూర్చోమ్మా. పొద్దు పొడవటమైనా వెనక ముందవుతుందేమో కానీ నువ్వు రావడంలో మాత్రం తేడా ఉండదమ్మా, తేడా ఉండదు. ఇదిగోనమ్మా నీ మామూలు. థ్యాంక్ యూ డాడీ. నేను లోపలికి రావచ్చా అండి? ఓ అదేమిటోయ్ రారా, నీకంటేనా? మీరు రోజు నిద్ర లేవగానే ముందు కూతురు ముఖం చూడకుండా మరెవరి ముఖం చూడరుగా? అవును, నా కూతురు నా ఇష్టం. రేపు పెళ్ళై జ్యోతి అత్తారింటికి వెళ్ళాక అప్పుడెవరు ముఖం చూస్తారో? అప్పుడు మరో జ్యోతిని కనిస్తావు. అవును, ఈ వయసులో. అయినా మీ మగాళ్ళ బుద్ధి అంత. పెళ్ళైన కొత్తలో నిద్ర లేవగానే భార్య ముఖమే చూస్తారు. పిల్లలు పుట్టాక చిన్న చూపు చూస్తారు. అది కాదు లక్ష్మి, విత్తనం ఎప్పుడు భూమిలోనే ఉండి మొక్కను మాత్రం బయటికి పంపిస్తుంది. అలాగే భార్య ఎప్పుడు భర్త గుండెలోనే ఉండి బిడ్డల మాత్రం కళ్ళ ముందు పంపిస్తుంది. అర్థమైందా? ఏమండి? ఏమైందండి? ఏమిటండి ఇది? ఇది నీ మామూలు. చాలండి. Fantastic, my boys. Good morning, Daddy. హీరోలంటే ఎలా ఉండాలో, గెలిపే ముఖ్యం కావాలి, అన్నదమ్ములన్న మాటే మర్చిపోవాలి. నాన్నగారు సరే, మరి అమ్మగారు ఏమంటారు? అమ్మా ఒరే ఏమిటి పాడాట్లు మీరును? మనిషిని మనిషి ప్రేమించడం నేర్చుకోవాలి గాని ఒకరినొకరు ఇలా చంపుకుంటారా? మై డియర్ చెల్లి, మై డియర్ పిల్లి, మరి నువ్వేమంటావు? టైం అయిపోతుంది, ముందు డ్యూటీలకు రెడీ కమ్మంటాను. రెడీ అవుతాం. రెడీ సార్. స్నానానికి నీళ్లు రెడీ, తినడానికి టిఫిన్ రెడీ, తాగడానికి కాఫీ రెడీ, వెళ్ళడానికి బళ్ళు రెడీ, అన్ని రెడీ రెడీ సార్. నువ్వు నోరు మూసుకోవడానికి హ్యాండ్ రెడీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళొస్తానమ్మా. అలాగే డాడీ, నేను రెడీ. నేను రెడీ అయినమ్మా. ఏ డ్యూటీ ఉన్నా నాకు నీ డ్యూటీ తప్పదుగా. ఏమా శ్రీనాథ్, ఇవాళ ఎన్ని కోట్ల పని ఉంది నీకు? ఎన్ని కోట్ల? అసలు పని ఉన్న ప్లేడరో పని లేని ప్లేడరో కనుక్కోండి. అవునవును, ఈ పెద్ద పనివాడు ఇవాళ రంగన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాడుగా. ఆ రంగడికి జామీన్ ఇవ్వడానికి నేను వెళ్తున్నా. వాట్? నేను రంగన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నానా నీకెలా తెలుసన్నయ్యా? అది వాడిని అడుగుతావే. సమాధానం చెప్పాల్సింది నువ్వు, నీ డిపార్ట్మెంట్. ఐఎమ్ సారీ, ఇది మన డిపార్ట్మెంట్ పొరపాటు కావచ్చు. రంగడ వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఏంట్రా? పులిహారలో కరివేపాకులో అడ్డు తగులుతున్నాను అనుకోకండి. ఈవేళ కూరల టైం టేబుల్ ప్రకారం మీకు మెదడు, అమ్మగారికి లెవరు, శ్రీనాథ్ బాబు కాళ్ళు చేతులు, శ్రీకాంత్ బాబుకి రెక్కలు డొక్కలు, జ్యోతమ్మకి నీ తలకాయ. అవును సార్. అన్నయ్య, ఆ రంగడ నీకు ఇంతకు ముందే తెలుసా? వాడే ఈ కేసు నీకు అప్పచెప్పాడా లేక వాడి తరఫున ఇంకెవరైనా? అవి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే, ఆల్ రైట్. రంగడ అరెస్ట్ అయిన తర్వాత రంగులు బయటపడకామానవు. వాడి వెనక ఎవరన్నా ముందుకు రాకామాను. మన ఇండియా తాలూకు గొప్పతనం ఎంతన్న కొద్దీ దీన్ని ఇన్స్టాల్మెంట్ల వారీగానైనా కొనేసి హోల్సేల్ గా ఔరంగజేబులా పరిపాలిద్దామని ఉంది గాని ఇది ప్రజాప్రభుత్వం. అంచేత నా బోటుగాళ్ళంతా ఇండియాని ఏరియాల వారీగానే పరిపాలిస్తున్నారు తప్ప హోల్సేల్ గా పరిపాలించడానికి వీలు లేదురా. అవునండి.